అక్క ఏం చేస్తే అది నేను చేయాల్సిందే, అక్కకు మీరు ఏం కొంటే అది నాకు కొనాల్సిందే అని చెప్పేసి ఎప్పుడు పోటీగానే ఉంటాడు మా అబ్బాయి మా అమ్మాయి విషయంలో. అలాగే నిన్న మొక్కు కుట్టించాం కదా అని చెప్పేసి అమ్మ నాకు కుట్టించండి అన్నాడు. అదేట్రా నువ్వు మొక్కు కుట్టించుకుంటావా అబ్బాయి అంటే, మొక్కు కాదమ్మా చెవు కుట్టించుకుంటాను అన్నాడు. అదేట్రా చెవు పెద్దగా అయ్యాక మీకు ఒడుగు చేస్తాం కదా అప్పుడు కుట్టిస్తానురా అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి, అప్పుడు 2 చెవులు కుట్టిస్తారు, అందరూ అమ్మాయిలాగా ఏడిపిస్తారు నన్ను, నాకు వద్దు, ఇప్పుడు ఒక చెవుకే కుట్టించు, అది కూడా స్టైల్గా ఉంటుంది, అందరూ పెట్టుకుంటున్నారు నేను అలా పెట్టుకోవాలి అన్నాడు. సరే కదా నీ మోజు ఎందుకు కాదనాలి, నొప్పి తట్టుకుంటావంటే తట్టుకుంటాను అక్క తట్టుకుంది నేను తట్టుకోలేనా అన్నాడు. సరే కదా అని చెప్పేసి అయితే కుట్టించాను. నేను పెట్టిన కంగారో తెలియదు, మా అమ్మాయి పెట్టిన కంగారో తెలియదు, అతను మర్చిపోయి ఒక చౌకు కుట్టించాల్సింది పోయి ఇంకొక చౌకు కుట్టేశాడు. సరే కదా కుట్టించేశాక ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము, బిల్ అంతా పే చేసి. అప్పుడు మా ఆయన అంటున్నాడు, అదేంటి కుడి చౌకు కుట్టారు, ఎడమ చౌకు కుట్టాలి కదా, అబ్బాయికి ఎడమ చౌకు కదా కుట్టాలి, సరే కదా 2 చెవులు కుట్టించేసుకోరా అని అంటే ఏడ్చేశాడు. వద్దు నాకు ఒక చౌకే కావాలి, ఎటో ఒక వైపు ఉంచే అని చెప్పేసి పేచి పెట్టి ఎలాగైనా సరే ఉంచేయండి డాడీ చాలా నొప్పిగా ఉంది తీయకండి అని చెప్పాడు. కానీ అలా ఉంచుకోకూడదు బాబు, ఈ చౌకే కుట్టించుకో అంటే పాపం బలవంతంగా కుట్టించుకున్నాడు. చాలా నొప్పి వచ్చిందంట. ఫస్ట్ అయితే ఏడ్చేశాడు, అదైతే వీడియో తీయలేదు, సేమ్గా ఫీల్ అవుతాడని. 2 చెవులు నొప్పి తట్టుకోలేక వాడి మొహం చూడండి ఎంత చిన్నది అయిపోయిందో, వాడిని చూస్తే నాకే పాపం అనిపించింది. ముందే చెప్పాడు వీడియో యూట్యూబ్లో పెట్టద్దు అని, నేను పెట్టేశాను. ప్లీజ్ అండి ఇంతవరకు చూశారు కదా ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.